ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా 5 సంవత్సరాలు కొనసాగింది. అలాగే ఈ 10 సంవత్సరాల్లో చూసిన అధికారి రాజేశ్వర్ సార్ అన్నారు. అప్పుడు ఏగా ఉండే ఇప్పుడు మనకు ఈ 3 నెలలు ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మిగతా పనులు తీసుకున్నప్పుడు మనకు కొంచెం ఒక 2 నిమిషాలు మిగతా ట్యాంక్ పోసుకున్నప్పుడు వర్షాకాలము వాటర్ స్టాగ్నేషన్ అయింది అంటే వ్యాధి వస్తుంది. ఇప్పుడు మనకు ఇంటింటికి వెళ్ళి ప్రతిసారి మనం చెప్తుంటాం ఫ్రైడే ప్రోగ్రామ్ నడుస్తుంది. మా ఆశా కార్యక్రమం వస్తున్నారు, మైనే మీటింగ్ వస్తున్నారు, చెప్తారు అమ్మ నీళ్ళు వారు ఏమంటామంటే ప్రతి శనివారం శుక్రవారం రోజు ఫ్రైడే రోజు ఇంట్లో ఉన్న మొత్తం చుట్టుపక్కల వెళ్ళండి సార్. కుండలు, కుండీలు, టైర్లు ఉంటాయి. టైర్లు మామూలు చెప్తారు అమ్మ తీసేదండి, మామూలు విషయం ఉండదండి. టైర్ ఉంటే కాదు అలా వాటర్ అవుతుంది. ఇన్ని వాటర్ కాదు, ఇన్నే వాటర్ ఒక 1000 మంది ఉంటాయి. మీరు చూసింది కదా డెంగ్యూ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏముండదండి, వైరల్ డిసీజ్ ట్రీట్మెంట్ ఏముండదు. హాస్పిటల్ పోతే 2 లక్షలు ఖర్చు అయింది. అవునా కాదు? పేట్లు తగ్గినాయి, కరాలు తగ్గినాయి, ఎక్కించిండ్రు, అక్కడికి హైదరాబాద్ పోయిండు. మనం 2008 చూసినాము. దాదాపు ఇంటి ముందర వాళ్ళు చిన్న ఒక మట్టి పెంక, మట్టి పాత్ర, ఒక కుండ, ఒక కుండి, ఒక టైరు చాలు. ఒక వాడు మొత్తంగా ఒక కుండి, ఒక టైరు. సో మన ఇల్లు అయినా చూసుకోవాలి, మన ఇంటి పక్కన చూసుకోవాలి. ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేసుకుందామంటే సింపుల్, మనకి ఏ సమస్య రాదు. ఇదొకటి మనం చూసుకోవాల్సిన విషయము. ఒక్క దోమ చాలు. మళ్ళీ మలేరియా అనేది కొంచెం సింపుల్ అండి. మలేరియాకి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. మలేరియా దోమ స్థానిక సంస్థల మీద చేస్తున్నటువంటి ఈ నిర్వీర్యానికి ఖచ్చితంగా ఈ రోజు మేము ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంపీటీసీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంపీపీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్ ఉన్నారని చెప్పేసి మీరు నిధులు చేయక మమ్మల్ని ఇబ్బంది పెట్టామనుకుంటున్నారు. అని ఖచ్చితంగా ఇది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎట్లా నిధులు వస్తుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు నిధులు అనేది ఎట్లా వస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరే ఉన్నారో ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ఒక కారణంతో 8 నెలల నుండి ఎంపీటీసీలకు ఏదైతే ప్రజాప్రతినిధులకు ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో ఆ గౌరవ వేతనం అనేది ఇవ్వకుండా ప్రజాప్రతినిధులందరినీ అగౌరవపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఎంపీటీసీలకు ఏవైతే గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉందో 8 నెలల బకాయిలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మా ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ గౌరవ వేతనం ఏదుందో దాని మీద ఖచ్చితంగా కొట్లాడతారు. ఇవ్వకపోతే ఇచ్చేదాకా మీ మెడల నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాము. అట్లాగే దాంతో పాటు సర్పంచులు గతంలో చేసినటువంటి బిల్లులు ఉన్నాయట. నిన్నగామన్నవై మన గవర్నర్ గారు ఒక రిఫరెండం ఇచ్చారు. సర్పంచులు చేసిన బిల్లులు కావచ్చు, ఎంపీటీసీలు చేసిన బిల్లులు కావచ్చు, ఏ బిల్లులైనా కానీ ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళ సాధన కోసం చేసి కాదు, ప్రజల సౌకర్యాలను ప్రజల అవసరాల కోసం చేసినటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు కూడా ఈ రోజు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి మా మండల సర్వసభ్య సమావేశం తరఫున మేము ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాము. ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని వాళ్ళందరూ కలిసి సఫలం అవ్వాలని చెప్పేసి మన ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను. మా ఎంపీటీసీల జీతం కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన సర్పంచులే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ బిల్లులందరినీ రావాల్సింది. రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందు పెద్ద ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మా ఈ మండల సభ్య సమావేశం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్న ఖచ్చితంగా ఉద్యమం అనేది మాత్రం జరుగుతుంది. మీరు ఇది ఏదైతే మా మండల సభ్య సమావేశం తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కాపాడాలని చెప్పేసి వాళ్ళ జీతాలు ఇవ్వాలా, వాళ్ళ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తీర్మానం నేను బలపరుస్తున్నాను. ఈ తీర్మానం నేను ప్రవేశపెడుతున్నాను. దీనికి మద్దతు అందరూ చెప్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఒకసారి మద్దతు తెలిపి మన ఎంపీ సభ్యులందరూ ఒకసారి చేతులు లేవాలని చెప్పేసి మన బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మనకు ఎక్కడ ప్రజెంట్ ముఖ్యాలు ఇచ్చారు. సో అట్లా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ట్రైనింగ్ తెచ్చేశారు. పోయిన మంగళవారం నాడు రాష్ట్ర స్థాయి 3 మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేశ్వర గారు, ఇంకో మంత్రి, ఈ 3 మంత్రులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఊరు గురించి మరి ఏది అవసరం ఉన్నా కానీ
తప్పకుండా రండి, చేసుకోండి, ఆల్వేస్ వెల్కమ్ ఉంటుందని చెప్పిండ్రు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈరోజు చెప్పడం చాలా ఈ సమావేశంలో ఈ 10 సంవత్సరాల్లో మొదటిసారి నేను మైపడుతున్నాను. ఎందుకంటే మా భార్య ఎంపీటీసీ కాబట్టి మేము ఎప్పుడు కూడా మరి అధికార దుర్వినియోగం చేయలేదు. ఈ సమావేశంలోకి ఏ రోజు కూడా రాలేదు. సరదాగా వారే ఎంపీటీసీ కాబట్టి వారే ప్రతి సభ కలిసిండ్రు. నేను ఏదన్నా మరి ఈ 10 సంవత్సరాల అనుభవంలో